వెల్కమ్ టు కేపీఐఎస్. మై నేమ్ ఈజ్ మణికంఠ. నిరంతర సాధన ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం ఇంకో టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈరోజు ప్రత్యేకంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దీన్నే తెలుగులో జమిలీ ఎన్నికలు అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్లో మనం ఈ అంశాన్ని ఏ విధంగా కవర్ చేస్తామంటే వాట్ ఈజ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్, అసలు ఈ జమిలీ ఎన్నికలు అంటే ఏమిటి అనే అంశం గురించి చెప్తాం. అదేవిధంగా ఈ జమిలీ ఎన్నికలు తీసుకొస్తే కలిగే ప్రయోజనాలు, బెనిఫిట్స్ ఏంటి, అదేవిధంగా ఇది అమలు చేసే క్రమంలో ఎదురయ్యే సవాళ్ళు అవ్వచ్చు, సమస్యల గురించి. సో ఇదే కాకుండా ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఏ విధమైనటువంటి మెజర్స్ తీసుకోవాలి, సో ఏ విధమైనటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణలను తీసుకురావాలి, రైట్. ఇది మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాలు, సో ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ వంటి అంశాలను కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక ఆలస్యం చేయకుండా సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటనేది చూద్దాం. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈజ్ ఏ ప్రపోజల్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు సింక్రొనైజ్ ఎలక్షన్స్ ఆఫ్ ద లోక్సభ అండ్ ఆల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సో ఇది ఒక ప్రపోజల్ మాత్రమే. సో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటంటే ఇటు లోక్సభ అదేవిధంగా అన్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఒకేసారి ఒకేసారి ఎన్నికలను నిర్వహించే ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్నే వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేదంటే జమిలీ ఎన్నికలు అని పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చూసుకోండి, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఏమో నవంబర్-డిసెంబర్లో జరిగాయి. సో రీసెంట్గా ఎంపీ ఎలక్షన్స్ జరిగాయి. సో ఈ విధంగా ఈ రెండింటి మధ్య కూడా సింక్రొనైజ్ చేయడం, ఇది దేశం మొత్తం కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే దాన్నే వన్ నేషన్ వన్ ఎలక్షన్గా పిలవడం జరుగుతుంది. ఇట్ ఎయిమ్స్ టు కండక్ట్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ ఎలక్షన్స్ సైమల్టేనియస్లీ వన్స్ ఇన్ 5 years. సో ప్రతి 5 సంవత్సరాలకు గాను ఒకేసారి ఈ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి అదేవిధంగా లోక్సభకు ఎన్నికలను నిర్వహించడాన్ని వన్ నేషన్ వన్ ఎలక్షన్గా చెప్పుకున్నాం. దిస్ వుడ్ మీన్ ఎలక్షన్స్ వుడ్ బి హెల్డ్ ఎయిదర్ ఆన్ ఏ సింగిల్ డే ఆర్ విత్ ఇన్ ఏ షార్ట్ టైం ఫ్రేమ్. సో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అయితే ఒకే రోజులో కండక్ట్ చేయొచ్చు, లేదంటే షార్ట్ టైం ఫ్రేమ్, లేదంటే ఫేజెస్ ఆధారంగా కూడా కండక్ట్ చేసే విధానాన్ని తీసుకొస్తారు. అయితే దీనికంటే పూర్వం సో ప్రజెంట్ అయితే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే 1967 తర్వాత రీజనల్ పాలిటిక్స్ అవ్వచ్చు, రీజనల్ పార్టీస్ అనేవి ఏర్పడటం వల్ల ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి జరగలేదు. అట్ ది సేమ్ టైం నో కాన్ఫిడెన్స్ మోషన్, ఇటువంటి అంశాలన్నిటి వల్ల కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంలో చాలా వరకు సమస్యలు తలెత్తాయి. సో ప్రజెంట్ చాలా వరకు ఇటు లా కమిషన్ అవ్వచ్చు, లేదంటే బీపీ జీవన్ రెడ్డి కమిషన్, నీతి ఆయోగ్ డిస్కషన్ పేపర్లో కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది తీసుకురావాలనేసి చెప్పడం జరిగింది. ఇదే కాంటెక్స్లో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా తన ఇండిపెండెన్స్ డే స్పీచ్లో సైమల్టేనియస్ ఎలక్షన్స్ రావాల్సిన అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పారు, రైట్. అయితే ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనే అంశాన్ని చూస్తే సో ఫస్ట్ ఇది కాస్ట్ సేవింగ్ని తీసుకొస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ వ్యయం ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గించవచ్చు. సో ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీకి అదేవిధంగా లోక్సభకు సపరేట్గా ఒక్కొక్క రాష్ట్రంలో వేరువేరుగా నిర్వహించామంటే అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వ వ్యయం, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇంక్రీజ్ అయ్యే స్కోప్ ఉంది ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ జరగడం వల్ల. ఎప్పుడైతే ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ తీసుకొస్తామో అక్కడ ఖచ్చితంగా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. సో దీనివల్ల కాస్ట్ సేవింగ్ అనేది కూడా జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ జరగడం వల్ల మేజర్గా గవర్నెన్స్ మీద చాలా వరకు ఇంపాక్ట్ జరుగుతుంది. సో పాలసీ పెరాలిసిస్ అనేది ఏర్పడుతుంది. సో ఇది మాత్రమే కాకుండా ప్రాపర్గా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది సోషల్ అవ్వచ్చు, లేకపోతే ఈ ఎకనామిక్ పరంగా ఖర్చు చేయలేకపోవడం వల్ల కొన్నిసార్లు గ్రోత్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈ విధంగా సైమల్టేనియస్ ఎలక్షన్స్ తీసుకురావడం వల్ల గవర్నెన్స్ మీద ఫోకస్ చేయడమే కాకుండా అక్కడ ఎఫిషియన్సీ అనేది కూడా పెరుగుతుంది, సామర్థ్యత అనేది కూడా పెరిగే స్కోప్ ఉంది. అదేవిధంగా ఈ పాలసీ పెరాలిసిస్ ఏదైతే ఉందో దాన్ని కూడా తగ్గించే స్కోప్ అయితే ఉంటుంది. సో దీనివల్ల పరిపాలన అనేది సజావుగా సాగుతుంది అనేది కూడా చెప్పొచ్చు. ఇది మాత్రమే కాకుండా సైమల్టేనియస్ ఎలక్షన్స్ ద్వారా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఓటర్ టర్నౌట్, ఓటర్ పార్టిసిపేషన్ అనేది కూడా పెరగడానికి ఆస్కారం ఉంది. సో ప్రజెంట్ తీసుకోండి, లెజిస్లేటివ్ అసెంబ్లీలో మనం ఓటు వేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాం, కానీ ఎంపీకి రిలేటెడ్గా ఏవైనా ఓట్లు వేయాలంటే అక్కడ అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ఈ విధంగా ఓటర్ టర్నౌట్ అనేది లెజిస్లేటివ్ అసెంబ్లీకి వచ్చేసరికి ఎక్కువగా ఉంటుంది, ఎంపీకి ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా
ఓటర్ టర్న్అవుట్ని ఇంక్రీజ్ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ మనం సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఎసెన్షియల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ జరగటం వల్ల చాలా వరకు ఈ ఎసెన్షియల్ సర్వీసెస్లో అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ పరంగా చూడండి. సో మోస్ట్లీ టీచర్స్ అందరూ కూడా ఎలక్షన్కి సంబంధించినటువంటి విధుల్లో పాల్గొనడం వల్ల అక్కడ ఎడ్యుకేషన్ పరంగా సమస్యలు వస్తున్నాయి. సో మోస్ట్లీ బ్యూరోక్రసీ అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి. అయితే ఎలక్షన్స్ జరగడం వల్ల వీళ్ళ ఫోకస్ అంతా కూడా ఎలక్షన్స్ మీద, ఎన్నికల మీద ఇది చేయాల్సి వస్తుంది. ఇది మాత్రమే కాకుండా మేజర్గా ఇంటర్నల్ సెక్యూరిటీ పరమైనటువంటి అంశాల్లో కూడా ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉంది. సో మేజర్గా ఈ పారామిలిటరీ ఫోర్సెస్ అంతా కూడా ఎలక్షన్స్కి సంబంధించి సెక్యూరిటీగా వస్తున్నారు. సో ఈ విధంగా ఇంటర్నల్ సెక్యూరిటీ పరమైనటువంటి అంశాలు కూడా తలెత్తే ఆస్కారం ఉంది. సో వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో ఎసెన్షియల్ సర్వీసెస్ని మనం అందించాలంటే ఖచ్చితంగా సైమల్టేనియస్ ఎలక్షన్స్ నిర్వహించాల్సిన అవసరం ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ జరగడం వల్ల అక్కడ కమ్యూనల్ రైట్స్, క్యాస్ట్ బేస్డ్గా అవ్వచ్చు, రిలీజియన్ బేస్డ్గా ఓట్లు అడిగే సంస్కృతి అనేది పెరుగుతూ ఉన్నది. సో ఈ విధంగా ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ జరగడం వల్ల సోషల్ కొహిజన్, అదేవిధంగా కమ్యూనల్ రైట్స్ పెరిగే ఆస్కారం ఉంది. సో వీటిని తగ్గించాలంటే ఖచ్చితంగా సైమల్టేనియస్ ఎలక్షన్స్ని తీసుకురావాల్సిన ఆస్కారం అవసరమైతే ఉందని చెప్పుకోవచ్చు కదా. సో సామాజిక మతపరమైనటువంటి సామరస్య వాతావరణాన్ని తీసుకురావాలంటే ఖచ్చితంగా అక్కడ జమిలీ ఎన్నికల నిర్వహణ అత్యవసరంగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా జమిలీ ఎన్నికలు తీసుకురావడం వల్ల కలిగే ప్రయోజనాన్ని చెప్పుకోవచ్చు. ఒకటి ఏం చెప్తా, ప్రభుత్వ వ్యయం తగ్గించవచ్చు, అంటే కాస్ట్ సేవింగ్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా గవర్నెన్స్ మీద ఫోకస్ చేయొచ్చు. తద్వారా గవర్నెన్స్లో ఎఫిషియన్సీ, సామర్థ్యత పెరుగుతుంది, పరిపాలన సజావుగా సాగుతుంది, పాలసీ పెరాలసిస్ని మనం అడ్డుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఓటర్ యొక్క టర్న్అవుట్ను కూడా పెంచవచ్చు, ఓటర్ పార్టిసిపేషన్ కూడా పెరుగుతుంది. తద్వారా ప్రజాస్వామ్యం కూడా బలోపేతం అవుతుంది. ఇది మాత్రమే కాకుండా ఎసెన్షియల్ సర్వీసెస్ని కూడా మనం అందించవచ్చు. ఎడ్యుకేషన్ పరంగా చూడొచ్చు, పారామిలిటరీ, ఇంటర్నల్ సెక్యూరిటీ పరంగా చూసినా, అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసినా వీటన్నిటిలో కూడా ఎఫిషియన్సీ పెరుగుతుంది. వాళ్ళ యొక్క విధుల్లోనే వాళ్ళు తమ యొక్క పాత్రను నిర్వహించే ఆస్కారం కలుగుతుంది. ఇది మాత్రమే కాకుండా సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల సోషల్ కొహిజన్, కమ్యూనల్ రైట్స్ కూడా తగ్గే ఆస్కారం ఉంది. సో దీనివల్ల సామాజిక మతపరమైనటువంటి సామరస్య వాతావరణాన్ని మనం క్రియేట్ చేయవచ్చని మనం చదువుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా దీనివల్ల అనేక ప్రయోజనాలు, బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కూడా ఇది అమలు చేసే క్రమంలో అవ్వచ్చు, ఇది అమలు చేస్తే ఖచ్చితంగా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఈ ఛాలెంజెస్ వల్లే చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు జమిలీ ఎన్నికల నిర్వహణ మంచిది కాదని చెప్తున్నారు. అయితే ఈ ఛాలెంజెస్ ఏంటి అనే అంశాన్ని మనం చూస్తే, సో ఫస్ట్ మన ఇండియాలో ఎలక్షన్ నిర్వహించడానికి కావలసినంత మ్యాన్ పవర్, హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరుల కొరత అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా మిషనరీ పరంగా చూసినా, మౌలిక సదుపాయాల పరంగా చూసినప్పటికీ కూడా ఇక్కడ కొరత అనేది ఉంది. ఇవి మాత్రమే కాకుండా ఈవీఎంస్, వీవీప్యాట్స్ కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అంత పెద్ద మొత్తంలో ఈ మిషనరీ అనేది కూడా లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఈవీఎంస్, వీవీప్యాట్ అనేది వన్ ఎలక్షన్స్ తీసుకొచ్చినప్పటికీ కూడా అది ప్రధానమైనటువంటి కాస్ట్ కన్సర్న్ కూడా మారే ఆస్కారం ఉంది. సో ఏదైతే కాస్ట్ సేవింగ్ అనే అంశాన్ని తీసుకున్నామో అదే కాస్ట్ సేవింగ్ అంశం ఇక్కడ మరింత కాస్ట్ పెరగడానికి స్కోప్ ఉంది. ఈవీఎంస్, వీవీప్యాట్స్ యొక్క మిషనరీని మనం ప్రొడ్యూస్ చేయాలంటే. ఇది మాత్రమే కాకుండా సైమల్టేనియస్ ఎలక్షన్స్ తీసుకురావడం వల్ల ఖచ్చితంగా ప్రాంతీయపరమైనటువంటి అంశాల మీద ఫోకస్ తగ్గి జాతీయపరమైనటువంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో దీనివల్ల ప్రాంతీయంగా ఏవైనా సమస్యలు ఉంటే వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు. అదేవిధంగా ఈ సమస్యలు మరింత తీవ్ర రూపం దాల్చి ఖచ్చితంగా అక్కడ ప్రాంతీయవాదం, ఇటువంటి అంశాలు కూడా పెరిగే ఆస్కారం ఉంది కదా. అదేవిధంగా మార్జినలైజ్డ్ సొసైటీ మరింత ఇబ్బందులకు గురయ్యే ఆస్కారం ఉంది. ప్రాంతీయవాదం పెరిగిందంటే ఖచ్చితంగా జాతీయ సమగ్రత మీద, జాతీయ నేషనల్ యూనిటీ మీద, అదేవిధంగా నేషనల్ ఇంటిగ్రిటీ మీద కూడా ఇంపాక్ట్ చూపించే ఆస్కారం ఉంది. సో ఇది మాత్రమే కాకుండా ఓటర్ అకౌంటబిలిటీ. సో మేజర్గా ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ జరగడం వల్ల ఖచ్చితంగా పొలిటీషియన్స్లో ఒక ఫీర్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం పొలిటీషియన్స్ ఖచ్చితంగా ఓటర్స్కి అకౌంటబుల్గా ఉంటారు. సో ఈ విధంగా ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ జరిగితే ఖచ్చితంగా ఓటర్స్ కూడా జవాబుదారీతనంగా వాళ్ళు కూడా ఉంటారు. సో తద్వారా ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు అనే ఇది కూడా వాళ్ళలో కలుగుతుంది. సో నిరంతర ఎన్నికల ద్వారా నాయకులు ఓటర్లకు ఎంతవరకు జవాబుదారీగా ఉన్నారు అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా అక్కడ ఆటోక్రసీ, నియంతృత్వ ధోరణి పెరిగే ఆస్కారం ఉంది.
సో ఈ నియంతృత్వ ధోరణిని నిరోధించాలంటే ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ అనేవి జరగాల్సిన అవసరము ఆవశ్యకత ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా సైమల్టేనియస్ ఎలక్షన్స్ ద్వారా మేజర్గా ఇది ఒక సమైక్యపరమైనటువంటి సమస్యలను సృష్టించడానికి ఆస్కారం ఉంది. సో మేజర్గా ఎందుకు ఫెడరల్గా ప్రాబ్లం వస్తుందంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ ద్వారా ఖచ్చితంగా రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్స్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ని ముందుగాను లేకపోతే కొన్నిసార్లు ఎక్స్టెన్షన్ చేసి డిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా పార్లమెంట్కే ఇన్ని అధికారాలు ఉన్నాయంటే అది ఖచ్చితంగా సమైక్యపరమైనటువంటి సమస్యలను సృష్టించే విధంగా ఉంటుంది కదా. సో ఈ విధంగా కూడా సమస్య ఉందని చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా సెక్యూరిటీ కన్సర్న్ కూడా చెప్పుకోవచ్చు. సో మేజర్గా వన్ ఎలక్షన్ ద్వారా చాలా పెద్ద మొత్తంలో సెక్యూరిటీ పరమైనటువంటి అంశాలు మనకి అవసరం అవుతాయి. సో ఈ విధంగా పారామిలిటరీ ఫోర్సెస్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ వీళ్ళందరినీ కూడా ఎలక్షన్ విధుల్లో తీసుకొచ్చామంటే ఖచ్చితంగా ఇంటర్నల్ సెక్యూరిటీ పరమైనటువంటి అంశాలు ఎదురవుతాయి. సో వీటిని నిరోధించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ జరిగితే ఇటు పారామిలిటరీ ఫోర్సెస్ ఇంటర్నల్ సెక్యూరిటీ పరమైనటువంటి అంశాలు చూసుకుంటారు. అదేవిధంగా ఎలక్షన్ రిలేటెడ్గా డ్యూటీస్ ఏమైనా ఉంటే వాటిలో కూడా చూసుకుంటారు. సో ఈ విధంగా ఛాలెంజెస్ అనేవి ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. సో ఒకటి మ్యాన్ పవర్ మెషినరీ అనేది చాలా తక్కువగా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఈవీఎంస్ వీవీప్యాట్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. సో వీటిని ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా చాలా వరకు కాస్ట్ కన్సర్న్స్ అనేవి ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సైమల్టేనియస్ ఎలక్షన్స్ తీసుకురావడం వల్ల లోకల్ ఇష్యూస్లో కూడా ప్రధానమైనటువంటి లోకల్ ఇష్యూస్ని కూడా పట్టించుకోకపోయే స్కోప్ ఉంది. సో ప్రాంతీయ సమస్యలను పట్టించుకోకపోతే ఖచ్చితంగా ప్రాంతీయవాదం పెరుగుతుంది. ఈ ప్రాంతీయవాదం ఖచ్చితంగా నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ మీద దెబ్బతీసే విధంగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా నిరంతరం ఎన్నికల ద్వారా ఖచ్చితంగా నాయకులందరూ కూడా ఓటర్లు ఎంతవరకు జవాబుదారీగా ఉన్నారు అనే విషయం కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ అవసరం అని చెప్పొచ్చు, సైమల్టేనియస్ ఎలక్షన్స్ వద్దని చెప్పొచ్చు. ఇది మాత్రమే కాకుండా సమైక్యపరమైనటువంటి సమస్యలు, ఫెడరల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో లాస్ట్గా సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా మనం చదువుకోవచ్చు. సో ఈ విధంగా జమిలీ ఎన్నికలను తీసుకువస్తే సమస్యలు ఉన్నాయి. అయితే మేజర్గా ఈ జమిలీ ఎన్నికలు తీసుకువస్తే కొన్ని అమెండ్మెంట్స్ అనేవి చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ అమెండ్మెంట్స్ ఏంటి అనేవి చూస్తే మేజర్గా 2 constitutional amendment bills will have to be introduced to facilitate simultaneous elections. సో మేజర్గా 2 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, 2 రాజ్యాంగ సవరణలను తీసుకురావడం వల్ల ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ని ఇంట్రడ్యూస్ చేసేయడానికి ఫెసిలిటీ అనేది ఉందని చెప్పారు. సో ఒకటి ఫస్ట్ అమెండ్మెంట్ బిల్ ఏంటంటే ఆర్టికల్ 83ని అదేవిధంగా ఆర్టికల్ 172ని అమెండ్మెంట్ చేయాలి. అదేవిధంగా ఆర్టికల్ 82A అనేది కొత్తగా ఇన్సర్షన్ చేయాలి. సో దీని అర్థం ఏంటంటే రీఅడ్జస్ట్మెంట్ after each census. At the same time, ratification by the states will not be required for these purposes. సో ఆర్టికల్ 83, 172 అనేవి అమెండ్మెంట్ చేస్తే అక్కడ ఖచ్చితంగా స్టేట్ యొక్క రాటిఫికేషన్ అనేది అవసరం లేదు. సో మేజర్గా పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ స్పెషల్ మెజారిటీ ద్వారానే ఈ బిల్లులు ఆమోదం పొందుతాయి. సో రాజ్యాంగ సవరణ చేసేయవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మున్సిపాలిటీసు అదేవిధంగా పంచాయతీస్ కూడా ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్లో భాగంగా ఉంటే అక్కడ స్టేట్ రాటిఫికేషన్ అవసరం ఉంటుంది. కానీ ఈ ఆర్టికల్ 183, 172కి స్టేట్ యొక్క రాటిఫికేషన్ అవసరం లేదు. సో ఈ విధంగా ఫస్ట్ అమెండ్మెంట్ బిల్ చేస్తే సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక ఫెసిలిటీ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఇంకొక రాజ్యాంగ సవరణ బిల్లుని చూసుకుంటే ఆర్టికల్ 324A అనే కొత్త ఆర్టికల్ని ఇన్సర్షన్ చేయాలి. సో అది మేజర్గా ఎలక్షన్స్ టు మున్సిపాలిటీస్ అండ్ పంచాయతీస్కి సంబంధించి. దిస్ బిల్ విల్ రిక్వైర్ రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్. సో ఎందుకు మున్సిపాలిటీస్, పంచాయతీస్ బిల్ తీసుకురావాలంటే ఖచ్చితంగా రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ తీసుకుంటే. సో మేజర్గా ఈ మున్సిపాలిటీస్ అండ్ పంచాయతీ అనేది రాష్ట్ర జాబితా, స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాలు కాబట్టి దీనికి సంబంధించి ఏవైనా రాజ్యాంగ సవరణలు చేయాలంటే ఖచ్చితంగా స్టేట్స్ యొక్క రాటిఫికేషన్ అనేది అవసరం. సో ఈ విధంగా ఈ 2 అమెండ్మెంట్ బిల్స్ని తీసుకొస్తే అక్కడ సైమల్టేనియస్ ఎలక్షన్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇది మాత్రమే కాకుండా కొన్ని అడిషనల్ అమెండ్మెంట్స్ కూడా ఉన్నాయి ప్రత్యేకమైనట్టుగా. ఒకటి చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991ని అమెండ్మెంట్ చేయాలి. అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ యాక్ట్ 1963ని అమెండ్మెంట్ చేయాలి. జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019ని ఆర్టికల్ 327 అండ్ 325ని అమెండ్మెంట్ చేయాలి. ఇది మాత్రమే కాకుండా డిస్కషన్ అండ్ డిబేట్స్ అనేవి కూడా చాలా వరకు జరగాల్సిన ఆస్కారం ఉంది. అట్ ది సేమ్ టైం ఇంటర్ స్టేట్స్ మధ్య కోఆర్డినేషన్, సెంటర్ స్టేట్ మధ్య కూడా కోఆర్డినేషన్ ఉంటే కానీ ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ని మనం నిర్వర్తించలేము. సో మేజర్గా కన్సెన్సస్ అనేది రావాలి. సో ఏకాభిప్రాయం వచ్చినప్పుడే ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ని మనం నిర్వహించగలమనేది మనం చెప్పొచ్చు. అయితే
అల్టిమేట్గా మనం కన్క్లూషన్లో అవ్వచ్చు, లేదంటే బాడీలో ఎక్కడైనా ఈ అంశాలను కూడా యాడ్ చేయొచ్చు. సో మేజర్గా ఈ ఎలక్షన్ రిఫార్మ్స్కి సంబంధించి సైమల్టేనియస్ ఎలక్షన్స్ తీసుకొస్తే ఎన్నికల్లో పూర్తి అన్ని సమస్యల్ని నివారించవచ్చు అనేసి కేంద్ర ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. అయితే చాలా వరకు మన ఎన్నికల వ్యవస్థలో, మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక సమస్యలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, నేరామయ రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి. పార్టీ ఫిరాయింపులు ఇటీవల కాలంలో చూసుకుంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికల ఫండింగ్లో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత లేదు, అకౌంటబిలిటీ లేదు. సో అందువలన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ని సుప్రీంకోర్టు కూడా రద్దు చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఎన్నికల నియమావళి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉందో అది నిరంతరం వైలేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అనేక సమస్యలు ఉన్నాయి. సో ఈ అన్ని సమస్యల్ని మనం నిరోధించామంటే ఖచ్చితంగా అక్కడ సైమల్టేనియస్ ఎలక్షన్స్కి ఆస్కారమే ఉండదు. సో మేజర్గా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ వల్లే లా బ్రేకర్స్గా మారుతున్నారు. ఇది మాత్రమే కాకుండా పార్టీ ఫిరాయింపులు ఉన్నప్పుడే అక్కడ బై ఎలక్షన్స్కి స్కోప్ ఉంటుంది. సో ఈ బై ఎలక్షన్స్ వస్తేనే ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్కి అవుతాయి. సో ఈ విధంగా పార్టీ ఫిరాయింపులు నిరోధించడానికి ఏదైతే యాంటీ డిఫెక్షన్ చట్టం ఉందో దాన్ని పకడ్బందీగా అమలు చేస్తే సరిపోతుంది కదా. ఎన్నికల ఫండింగ్లో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ వచ్చే విధంగా ప్రభుత్వాలు ముందుకు రావాలి కదా. ఇది మాత్రమే కాకుండా ఎన్నికల నియమావళిని చట్టబద్ధత తీసుకొచ్చే విధంగాను, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కొన్ని పవర్స్ ఇస్తే అక్కడ ఖచ్చితంగా ఎలక్షన్స్ సజావుగా జరుగుతాయి. దానివల్ల ప్రజాస్వామ్యం కూడా బలోపేతం అవుతుంది. సో ఈ విధంగా ఇన్ని సంస్కరణలు తీసుకొస్తే అసలు మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఎందుకు, రైట్? ఈ విధంగా కూడా మనం కంక్లూజన్లో ఎండ్ చేయొచ్చు ఇఫ్ ఇన్ కేస్ ఎస్ఏ రిలేటెడ్గా ఇస్తే, రైట్? అయ్యో మీ అందరికీ ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించిన అంశాలన్నీ అర్థమయ్యాం అనుకుంటున్నా, రైట్? ఈరోజు ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మళ్ళీ రేపు ఇదే టైంకి మళ్ళీ ఇంకొక అంశంతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.